కడప జిల్లా భగత్ సింగ్ కాలనీలో బ్యాగుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పరిశ్రమలో మంటలు వచ్చాయి. దీంతో తయారీ కేంద్రంలో బ్యాగుల మెటీరియల్ పూర్తిగా తగలబడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు తెలిపారు. ప్రతాప్ సింగారెడ్డి అండి. మేము భగత్ సింగ్ కాలనీ ఊట వీధిలో బ్యాగులంగా నడుచుకుంటాము. మా బ్యాగుల ఫరం వచ్చి సాయి స్వర్ణ ఎకో బ్యాగ్స్. మార్నింగ్ 9 o'clock కీస్ ఓపెన్ చేసేసరికి పొగ వస్తుంది. కీస్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసేసరికి పొగ ఎక్కువ వస్తా అంటే ఫైర్ ఇంజిన్ పిలిపించాము. ఫైర్ ఇంజిన్ పిలిపిస్తే లోపల షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. మా మెటీరియలే, మా బ్యాగ్ సంబంధించిన రా మెటీరియలే రమారి 6 లక్షల దాకా నష్టం జరిగింది. అలా ఇల్లంతా మొత్తము వైరింగ్ బండలు అన్ని పగిలిపోయాయి. మొత్తము ఇంటికి కూడా చాలా డ్యామేజ్ అయింది. అది ఒక 3 lakhs దాకా అవుతుంది. నేను అది బాడిగ ఇంట్లో ఉన్నాను. అది కూడా వాళ్ళని కట్టించి ఇవ్వాలి, బాడిగ రిపేర్ చేయించి ఇవ్వాలి. టోటల్గా ఒక 9 lakhs దాకా డ్యామేజ్ అయింది. నేను గవర్నమెంట్ ఏమన్నా కొంచెం సాయం చేస్తే మంచిది. దీని గురించి ఏమన్నా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 9:15, 9:20 టైంలో మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తానే ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో ఫస్ట్ వీధిలో ఫైర్ యాక్సిడెంట్ అయిందంటేనే ఒకటిన వచ్చేసినాం. ఇక్కడికి వస్తేనే రూమ్లో చూస్తే అసలు లోపలికి వచ్చేదానికే రూమ్ వీధిలో అంటే ఫస్ట్ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడి వచ్చేసరికి పొగలు మొత్తం దట్టంగా ఉన్నాయి. ఆ పొగలలో లోపల మా వాళ్ళు చాకచక్యంగా మూతికి గుడ్డలు కట్టుకొని బిఏ సెట్ తగిలించుకొని లోపలికి పోయి మంటలను పొగలను పూర్తిగా ఆర్పి లోపల చూస్తే అన్ని రూముల్లో రా మెటీరియల్, బ్యాగులు తయారు చేసేదానికి రా మెటీరియల్, బ్యాగులు, పైపులు మొత్తం అంతా దండిగా ఉండింది. ఎక్కువ అంతా స్టాక్ అంతా అదంతా షార్ట్ సర్క్యూట్ వలన కాలిందని వాళ్ళు ఓనర్ వాళ్ళు చెప్పినారు. ఆ పొగలలో మొత్తం ఒక గంట సేపు ప్రయత్నం చేస్తాం కానీ ఆ పొగలు తగ్గలేదు. పూర్తిగా ఆర్పేసేదానికి అంత ఈ టైం పట్టింది.